జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం చేత సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం వచ్చింది అన్నారు. కేవలం సత్వగుణమే లేదు, రజోగుణం తమోగుణం కూడా ఉంది. అప్పుడు రజోగుణం చేతనం క్రియావత్వం రావాలా, లేదు చపలత్వం రావాలా, తమోగుణం చేతనం ఆవరణత్వం కూడా రావాలా. ఇవి రెండు ఉన్నప్పుడు జ్ఞానం కలిగేదానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? కేవలం సత్వగుణం చేతనే తీసుకొని సర్వజ్ఞత్వం సర్వజ్ఞానం ఉన్నా కదా, ఇప్పుడు తమోగుణం కూడా ఉంది. ఆ జ్ఞానాన్ని ఎందుకు ఆవరించకూడదు? తమోగుణము ఒకటి పని చేసినప్పుడు మిగతా కూడా పని చేయాలా లేదా? అందువల్ల దాన్ని ఆక్షేపం తీసేస్తున్నాడు. ఏది గుణసామ్యే, గుణాలు సామ్యంగా ఉన్నప్పుడే సతి తత్వవ్యాపాశ్రయ జ్ఞానశక్తిమాశ్రిత్య, తత్వగుణ ఆధారంగా జ్ఞానశక్తి కలిగింది అని నీవు అన్నావు కదా, అలాగే అయినందులో సర్వజ్ఞమను అని కూడా అన్నారు కదా. ప్రధానముచ్చేత, దాని ప్రధానమని కూడా అన్నావు. అంటే ఆ జ్ఞానశక్తి కలిగింది, జ్ఞానశక్తిని ఆధారంగా చేసుకొని ప్రధానాన్ని నీవేమన్నావు? సర్వజ్ఞము అన్నావు. సత్వగుణం చేత జ్ఞానము, జ్ఞానం చేత సర్వజ్ఞత్వము ప్రధానములో వచ్చింది అని అన్నావు. కానీ కామం రజస్తమో వ్యపాశ్రయామపి, రజాన్ని ఆధారం చేసుకొని కోరిక, తమోగుణాన్ని ఆధారంగా చేసుకొని జ్ఞాన ప్రతిబంధక శక్తిమాశ్రిత్య కించిజ్ఞత్వం ఉచ్చేత. ఒక సర్వజ్ఞత్వం వచ్చిందో రజోగుణం తమోగుణం కూడా ఉంది కాబట్టి అక్కడ కోరికలు వగైరా చెప్పడం కూడా రావాలా. తమో ఉంది కాబట్టి ఆ తమోగుణం చేత జ్ఞాన ప్రతిబంధకత్వం కూడా కలగాల. తమోగుణం అంటే జ్ఞానం కలుగుతుందా? నిద్రపోతా ఉంటే జ్ఞానం కలుగుతుందా? కలగదు. ఒకదాంతో నీవు జ్ఞానము సర్వజ్ఞత్వం వచ్చిందన్నప్పుడు మిగతా రెండు వాటి పని చేస్తావా లేదా? చేయాలి. ఎందుకంటే ఎక్కువ తక్కువలు ఉంటే ఒకటి ఇంకొక దాన్ని బాధిస్తుంది, కానీ సమానంగా ఉంటే దేని పని దాని చేస్తూ ఉంటుంది. ఇది జ్ఞానాన్ని చేసినప్పుడు మళ్ళీ అది జ్ఞానాన్ని ఆవరించే పని కూడా చేస్తుందా లేదా? చేస్తుంది. ఇంకా రజ సంబంధమైన కామకోరాదాలు కూడా కలుగుతాయి లేదా? కలుగుతాయి. ఇప్పుడు ఒక వస్తువు ఎక్కువ ఉండి ఒక్కొక్క తక్కువగా ఉంటే ఎక్కువ ఉంది తక్కువని బాధించి దాని పని చేస్తూ ఉంటుంది. మూడు సమానంగా మన ముగ్గురం సమానమైనప్పుడు నేను నీ మాట ఎందుకు అంటారా లేదా? లోకంలో కూడా నాకడ నీకు దాని నీలో ఎక్కువే ఉంది, నీ మాట నేను వినదానికి నువ్వెంతో నేనంతే అనే భావన ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒకరి మాట ఒకరు వినలు. ఏ కొంచెం హెచ్చు తగ్గులు ఉంటే పోనీలు ఆయన పెద్దవాడు కాదు చిన్నవాడు కానీ భావం చేత దేనిలో ఒక రకంగా వింటా ఉంటారు. ఇక్కడ ప్రధానంలో మూడు గుణాలు సామ్యంగా ఉన్నప్పుడు, సమానంగా ఉన్నప్పుడు, సత్వగుణంతో జ్ఞానం కలిగి సర్వజ్ఞత్వం వస్తుందన్నప్పుడు రజోగుణం చేత రజోగుణ ఆధారంగా చేసుకొని అక్కడ కామం వగర కూడా వస్తుంటాయా? కామం, క్రోధం, లోభం, మోదం, ఆశ్చర్యాలు కూడా వస్తుంటాయా లేదా? తమోగుణ ఆధారంగా జ్ఞాన ప్రతిబంధకు కూడా వస్తుందా లేదా? మరి మూడు వస్తాయి. నువ్వు ఒకదాన్ని తీసుకున్నట్లుగా సర్వజ్ఞానం దాన్ని ప్రధానాన్ని. అందుకొరకే ప్రధానముచ్చేత కామం రజస్తమో వ్యాపాశ్రయమపి జ్ఞాన ప్రతిబంధక శక్తిమాశ్రిత్య కించిజ్ఞం ఉచ్యతే. అతను కించిజ్ఞుడని కూడా చెప్పాలి. అప్పుడు జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని సర్వజ్ఞం అన్నప్పుడు ప్రధానము, జ్ఞాన బాధకమైనందువల్ల కించిజ్ఞత్వం కూడా రావాలి. అలా నువ్వు ఒప్పుకుంటావా? ఆయన ఒప్పుకుంటారా? వాళ్ళు సాంఖ్యులు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. అపిచ నాసాక్షిక నా అసాక్షిక తత్వవృత్తి జానాతి నాభిధీయతే. ఆ సాక్షిత్వం లేకుండా తత్వవృత్తి జానాతి నాభిధీయతే. నచ అచేతనస్య ప్రధానస్య సాక్షిత్వం అస్తి. సాక్షిత్వం లేకుండా, అసాక్షిక అంటే అర్థమేమి? సాక్షిత్వం లేకుండా ఆ తర్వాత సత్వవృత్తి జానాతి, తన సాత్విక వృత్తిని తెలుసుకోలేదు. ఎందుకని చైతన్యం కాదు తెలుసుకునే దాని కొరకు జడము. ఇది సత్వవృత్తి అని సత్వవృత్తిని తెలుసుకుంటుందా? అది తెలుసుకోదు. అందువలనే సాక్షిత్వం లేకుండా సత్వవృత్తిని తెలుసుకునే అవకాశం కూడా లేదు. అది నచ అచేతనస్య ప్రధానస్య సాక్షిత్వం అస్తి. అచేతనమైన ప్రధానానికి, జడమైన ప్రధానానికి సాక్షిత్వం కూడా ఉండదు. ఎప్పుడైతే సాక్షిత్వం లేదో సృష్టి చేసే పని కూడా లేదు. అందువల్ల మీ ప్రధానము ఈ జగత్తుకు కారణమయ్యేదానికి అవకాశము లేదు అని చెప్పి
తస్మాత్ అనుపపన్నం ప్రధానస్య సర్వజ్ఞత్వం. అందువల్ల ప్రధానము సర్వజ్ఞత్వం కలిగిందని చెప్పేదానికి కూడా అవకాశము లేదు. ఏ రూపంలో తీసుకొచ్చారు? దాని యొక్క ప్రక్రియ అర్థమైంది కదా. సత్వగుణ సామ్యత్వం చేత గుణం కలిగింది, అదే జ్ఞానం కలిగిందంటే సర్వజ్ఞత్వం వచ్చింది. అంటే మరి రజోగుణం చేత ఇది వస్తుంది, తమోగుణం చేత అది వచ్చినందువల్ల, తమోగుణం చేత మరి జ్ఞాన ప్రతిబంధకమైనందువల్ల అల్పజ్ఞత్వం వచ్చిందా లేదా? దానివల్ల సర్వజ్ఞత్వం ఇట్లా వచ్చిందో దీనివల్ల అల్పజ్ఞత్వం కూడా వచ్చింది. రెండవది జడం కాబట్టి ఈ క్షణం అంటే చూసేది కూడా లేదు. చైతన్యం చూస్తుంది కానీ జడం చూడదు. మరి చూడకుండా అది సృష్టి కూడా చేసేదానికి అవకాశము లేదు. అందులో సర్వజ్ఞత్వం కూడా కాదు అని. నచ అచేతనస్య ప్రధానస్య సాక్షిత్వం వస్తే అచేతమైన ప్రధానానికి సాక్షిత్వం కూడా అక్కడ లేదు. తస్మాత్ అనుపపన్నం ప్రధానస్య సర్వజ్ఞం. అందువల్ల అక్కడ సాక్షిత్వం ఒకటెప్పుడైతే లేదో అన్ని ఉంటే కదా సర్వజ్ఞం అనుకునేదానికి. ఏ కొంచెం తగ్గినప్పటికీ సర్వజ్ఞత్వం కాదు, సర్వశక్తిమత్వం కూడా కాదు. అందువల్ల అది సర్వజ్ఞం అయ్యేదానికి వీల్లేదు. ఇంకోటి ఏమన్నారు? యోగులకు కూడా సత్వగుణాధిక్యం చేత జ్ఞానం కలుగుతుంది అని నిన్న అన్నారా లేదా? నిన్న ఆక్షేపం చేశారు కదా. సత్వగుణాధిక్యం చేతనే యోగులకు కూడా యతయ శుద్ధ సత్వాహ దే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరాం తాత్పరముచ్యంది సర్వేదని యతలు శుద్ధసత్తులైన వాళ్ళు జ్ఞానాన్ని పొందుతున్నారు నిన్న ఆక్షేపం చేశారు. ఇప్పుడు దానికి కూడా సమాధానం చెప్పాలా వద్దా? చెప్తున్నారు. యోగినాంతు చేతనత్వాతు సత్వోత్కర్ష నిమిత్తం సర్వజ్ఞత్వం ఉపమన్నమిత్తి అనుదాహరణము. మీరు ఏ యోగుల ఉదాహరణ ఏదైతే ఇచ్చారో అది సమంజసమైంది కాదు. ఎందుకంటే యోగులు చేతనంతో కూడుకున్న వాళ్ళ, జడత్వంతో కూడుకున్న వాళ్ళ? చైతన్యంతో కూడుకున్న మేము చెప్తున్నాం కదా. చైతన్యంతో కూడుకున్న శక్తి చేస్తుందని చెప్తున్న వాళ్ళకు ఉదాహరణ మీరు తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు చేతనంతో కూడుకుని ఉన్నారు. అందుకని సత్వగుణాధిక్యం చేత సమస్తము తెలుసుకోగలుగుతారు వాళ్ళు. సర్వజ్ఞ సర్వవిత్తు అంటే ఎట్లా ఇది బ్రహ్మం సర్వజ్ఞులు సర్వవిత్తు, అట్లాగే బ్రహ్మం తెలుసుకున్న వాళ్ళు కూడా సర్వజ్ఞులు సర్వవిత్తులు అవుతున్నారు. కాబట్టి చేతనం అచేతనం యోగులు చేతనైన నువ్వు అసలు ఉదాహరణ ఇవ్వకూడదు. ఆ ఉదాహరణ ఇచ్చారంటే నీ ఆ ఉదాహరణలో నీకు సత్తానే లేదు, శక్తే లేదు. ప్రధానాన్ని ఇచ్చారంటే అది వేరే సంగతి. యోగుల్ని ఇచ్చారంటే యోగులు చైతన్యంతో కూడుకున్న వాళ్ళు. యోగులు అంటే ఎవరు? శరీరమా, శరీరాంతర్గతమైన చైతన్యమా? చైతన్యం, శరీరం కాదు. అందువల్ల మరి అక్కడ చైతన్యాన్ని మీరు ఉపమానం ఎప్పుడైతే ఇచ్చారో అది ఉపమానం కూడా ఇచ్చేదానికి అవకాశమే లేదు. అదే చేతనత్వాత్ తత్వోత్కర్ష నిమిత్తం, తత్వగుణము యొక్క ఉత్కర్షత చేత జ్ఞానం కలిగింది అని సర్వజ్ఞత్వం ఉపపన్నం. వాళ్ళకు సర్వజ్ఞత్వం వచ్చేసింది, ఎందుకంటే చైతన్యం కాబట్టి. ఇది అనుదాహరణం. ఇది మీకు ఉదాహరణ ఇవ్వవలసిన యోగ్యమైంది కూడా కాదు. ఎందుకంటే చైతన్యం కాబట్టి అది ప్రధానానికి సంబంధించింది కాదు, జడానికి సంబంధించింది కాదు అని వాళ్ళు ఇచ్చిన రెండు ఉపమానాలను ఎత్తి చూపి అవి అయ్యేదానికి అవకాశము లేదు. అంటే కేవలం సత్వగుణం చేత ఏదైతే ఉందో జ్ఞానం కలుగుతుంది సర్వజ్ఞత్వం అనుకుంటే, రజోగుణ తమగుణాలు కూడా వాటిని బాధిస్తాయని దాన్ని ఖండన చేసి యోగులను ఎత్తుకున్నారు. కాబట్టి యోగులు స్వతహా చైతన్య స్వరూపులు. అందువల్ల వాళ్ళ యొక్క ఉదాహరణ ఇక్కడ సమన్వయం కాదు అన్నారు. తర్వాత ఇంకొక భావన ఏమిచ్చారు? అధ పునః సాక్షి నిమిత్తమీక్షతృత్వం ప్రధానస్య కల్పేత యథా అగ్ని నిమిత్తమయ పిండాదేర్ దగ్ధృత్వం అన్నాడు. సాక్షి నిమిత్తం ఈక్షతృత్వం చూసే పనివరిది? సాక్షిది. దాన్ని ప్రధానానికి ఒకవేళ కల్పన చేస్తా ఉంటారా అంటే, ఒకవేళ ప్రధానం చూసింది అంటే ప్రధానం జడము, ఆ ప్రధానం దేన్నైతే ఆశ్రయం చేసుకున్నదో అది సాక్షి. ఆ సాక్షిని ఆధారంగా చేస్తూ ఒకవేళ చూస్తే చూడొచ్చు, కానీ స్వతహా చూసేదానికి అవకాశము లేదు. ఎట్లాగా? అయోదహతి, ఇనపగుండు కాలుస్తుంది అన్నారు. ఆ దగ్ధృత్వం ఎవరిది? ఇనపగుండదా, అగ్నిదా? అగ్ని ఆధారంగా ఇనుపగుండు కాల్చింది, కానీ అగ్ని ఆధారం లేకపోతే ఇనుపగుండు కాలుస్తుందా? అట్లాగే వాళ్ళకి ప్రధానంలో చూసింది అంటే చైతన్యాన్ని ఆధారంగా తీసుకొని చూస్తే చూడవచ్చు, కానీ స్వతగా చూసేదానికి అవకాశం లేదు.
ఎట్లాగది ఇనుపగుండు స్వతహా కాల్చేదానికి అవకాశం లేదో, అగ్నిని ఆధారంగా చేసుకొని కాల్చేదానికి అవకాశం ఉంటుందో అదే చెప్తున్నారు. యద అగ్ని నిమిత్తమయ, అయహ అంటే ఏంటిది? ఇనుపగుండు, ఇనుప వస్తువు. అగ్ని నిమిత్తంగా పిండాదిర్ దగ్ధృత్వం, ఆ గుండులో కూడా దాహశక్తి వస్తుంది. కానీ అగ్ని నిమిత్తం లేకపోతే కేవల ఇనుప గుండులో, ఇనుప వస్తువులో దగ్ధృత్వం అనేది రాదు. అట్లాగే జడమైన ప్రధానములో ఈక్షుత్వం లేదు. చైతన్యాన్ని ఆధారంగా చేసుకొని వస్తే ఒకవేళ రావచ్చు. కేవల ప్రధానములో ఈక్షుత్వం అనేది రాదు అనేది. తథా సతి యన్నిమిత్తం ఈక్షుత్రత్వం ప్రధానత్య తదేవ సర్వజ్ఞం ముఖ్యం బ్రహ్మ జగతకారణమితి యుక్తం. అందువల్ల దేని నిమిత్తంగా చేసుకొని ప్రధానానికి ఈక్షుత్వం వచ్చిందో, దేని నిమిత్తంగా చేసుకొని వచ్చింది? చైతన్య నిమిత్తంగా చేసుకొని ప్రధానానికి ఈక్షతృత్వం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రధానాన్ని జగత్ కారణం అంటావా, ఈక్షణ శక్తి కలిగిన చైతన్యాన్ని అంటావా? అది అక్కడ మనం చెప్పుకోవలసింది. అందువల్ల ప్రధానస్య అందుకొరకు ఎక్కడ ఎన్నిమిత్తం ఈక్షతృత్వం ప్రధానస్య, దేని నిమిత్తంగా చేసుకొని, దేని ఆధారంగా చేసుకొని ప్రధానానికి చూసే శక్తి వచ్చిందో, ఈక్షతృత్వం వచ్చిందో, తదేవ సర్వజ్ఞం ముఖ్యం బ్రహ్మ, అదే సర్వజ్ఞమైంది, ముఖ్యమైంది బ్రహ్మ. దేనికి? జగత్తుకు కారణం ఇది యుక్తం. అవునా కాదా? దేన్ని ఆధారంగా చేసుకొని దానికి చైతన్యం వచ్చిందో ఆ చైతన్యాన్ని గాని దీంది కాదు ఈక్షతృత్వము. అందుకొరకు మీ ప్రధానము జగత్తుకు కారణమయ్యేదానికి అవకాశం లేదు. సర్వజ్ఞమైన సరిశక్తివంతమైన ఆ బ్రహ్మే జగత్తుకు కారణమయ్యేదానికి అవకాశం ఉందని చెప్పాలి. అదే యుక్తమైంది అని చెప్పి యత్ పునరుక్తం. ముందు ఇంకొకరు చెప్పారు కదా ఆక్షేపణ, ఆ ఆక్షేపణ మళ్ళీ తీస్తూ ఉన్నాడు. ఏంటది? బ్రహ్మణోపిన ముఖ్యం సర్వజ్ఞత్వం ఉపపద్యతే నిత్యజ్ఞానక్రియత్వే జ్ఞానక్రియాం ప్రతి స్వాతంత్ర్య అసంభవాదితి. ఇక్కడ ఏం చెప్పారు అంటే, మీ బ్రహ్మకు సర్వజ్ఞత్వం నా ఉపపద్యతే, ముఖ్యమైన సర్వజ్ఞత్వము బ్రహ్మకు కూడా పోసగదు. ఎందుకు పోసగదన్నారు నిన్న వాళ్ళు? గుర్తుందా? నిత్యజ్ఞాన క్రియత్వే జ్ఞానక్రియాం ప్రతి స్వాతంత్ర్య అసంభవాది. స్వతంత్రంగా తాను జ్ఞానానికి క్రియకు కారణమయ్యేదానికి అవకాశం లేదు. దానికి సంబంధించిన సాధనలు కూడా కావాలి. సర్వజ్ఞం కావాలంటే సాధన కావాలి. ఇక పని చేయాలంటే సాధన కావాలి. ఆ సాధన సామగ్రి లేకుండా సర్వజ్ఞము కాదు, క్రియ కూడా జరగదు అని ఆక్షేపం చేశా లేదా నిన్న? దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? చెప్తున్నారు. ఎప్పుడైతే అడిగావు ఇదం తావత్ భవాన్ ప్రష్టవ్య, నిన్నొక మాట అడుగుతాను. ఆయన ఆక్షేపం చేశా లేదా? నిన్ను నేను ఒక మాట అడగాను అనుకుంటున్నాను. ఏంటంటావా? కథం నిత్యజ్ఞాన క్రియత్వే సర్వజ్ఞత్వహానిరితి. నిత్యము జ్ఞానము క్రియము రెండు ఆయనలో ఉన్నప్పుడు ఒకప్పుడు వచ్చి ఒకప్పుడు పోయేది కాదు. ఒక నిమిత్తాన్ని చేసుకొని వచ్చి ఇంకొక నిమిత్తాన్ని చేసుకొని పోయేది కాదు. సర్వజ్ఞత్వం ఆయన ఎట్లా ఉందంటే ఆయన నిత్యం ఉండేది. ఏంటిది? సర్వజ్ఞత్వము తర్వాత క్రియ. అటువంటప్పుడు ఆయన నుంచి పోయేదే కానప్పుడు ఇంకా సాధనలు ఏంటి? సాధన ద్వారా కలిగేది ఏంటిది? దానికి ఉపమానం ఏంటిది? అత్రోచ్యతే సాంబ జ్ఞానక్రియాంపతి అత్రోచ్యతే కథం నిత్యజ్ఞానత్వే సర్వజ్ఞత్వాన్ని యస్య హి సర్వ విషయ అవభాసనక్షమం జ్ఞానం నిత్యమస్తి తో అసర్వజ్ఞ ఇది విప్రతిషిద్ధం. ఎవరికైతే సర్వ విషయ అవభాస లక్షణం, సమస్త విషయాలను ప్రకాశింపచేసే లక్షణం కలిగిన వాడు, అతనేమన్నారు? ఆ జ్ఞానము నిత్యం ఉంది, వదిలిపోకుండా సమస్త పదార్థాలను
ప్రకాశింపజేసే జ్ఞాన శక్తి నిత్యం అంటే సర్వకాల సర్వ అవస్థలయందు అతని యందే ఉంది. అప్పుడు అతన్ని అసర్వజ్ఞుడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? బుద్ధి ఉన్న బాగా ఇది సూక్ష్మ బుద్ధి కలిగిన వాడిని పట్టుకొని వీటి బుద్ధి లేదంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే వాడి సూక్ష్మము వాని బుద్ధి ప్రదర్శన తెలుపుతుంది. నువ్వంటే మాత్రం ఏమవుతుంది? అవుతుందా? అగ్ని శీతలంగా ఉంటుంది అంటే ప్రత్యక్షం చెప్తుంది వేడిగా ఉంటుంది అని. నువ్వు శీతలంగా ఉంది అంటే అట్లాగే బ్రహ్మ యొక్క స్వరూపం ఏంటిది? నిత్య జ్ఞాన క్రియాశక్తి మొత్తం కలిగిన వాడు. ఆ యొక్క ప్రకాశం చేసిన సమస్త జగత్తులన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. అటువంటిప్పుడు నువ్వు అసర్వజ్ఞుడంటే నువ్వు అంటే మాత్రం ఆయన కాకుండా పోతాడా? కాకుండా పోయే అవకాశము లేదు. అదే సర్వ విషయ అవభాసక్షమం. సమస్త విషయాలంటే ఏంటిది? సమస్త బ్రహ్మాండాలను ప్రకాశింపజేసే క్షమత అంటే దక్షత కలిగింది. అదేంటిది? జ్ఞానము. అది నిత్యము ఉంది. ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేకుండా పోయేది కాదు. మరి అలాంటి వాడిని అసర్వజ్ఞ అయితే విప్రతిషిద్ధం. సర్వజ్ఞుడు కాదని ఎట్లా చెప్పగలుగుతావు? నువ్వు చెప్పగలుగుతామా? చెప్పేదానికి లేదు. ఉన్న వస్తువు లేదనేదానికి కాదు, లేని వస్తువును ఉన్నదనేదానికి కూడా కాదు. అనిత్యత్వే జ్ఞానస్య కదాచిత్ జానాతి కదాచిన్న జానాతి ఇది అసర్వజ్ఞత్వమపి స్యాత్. ఒకవేళ జ్ఞానం అనిత్యం అంటావా? ఒకప్పుడు తెలుసుకుంటాడు, ఒకప్పుడు తెలుసుకోడు. తెలుసుకున్నప్పుడు సర్వజ్ఞుడు అంటారు, తెలుసుకున్నప్పుడు అసర్వజ్ఞుడు అంటారు. అంతే కదా? జ్ఞానం నిత్యం అని ఒప్పుకుంటేనే కలుగుతుంది. కానీ మీ జ్ఞానం నిత్యమా అనిత్యమా? అనిత్యం అంటే ఇది మీ ప్రధానాన్ని కూడా కుదరదు. అట్లాగే ఇక్కడ జ్ఞానం అనిత్యం అన్నట్టయితే ఒకప్పుడు సర్వజ్ఞుడు అనవలసి వస్తుంది, ఒకప్పుడేమో అసర్వజ్ఞుడు అనవలసి వస్తుంది. సర్వజ్ఞ అప్పుడు అనుకుంటాము తెలుసుకున్నప్పుడు, అసర్వజ్ఞ అప్పుడు అనుకుంటున్నాము తెలుసుకోనప్పుడు. ఈ జ్ఞానాలు రెండు ఒక దగ్గర ఉండేదానికి లేదు. ఎందుకంటే ఉంటే నిత్య జ్ఞానమైనా ఉంటుంది, లేకపోతే అనిత్య జ్ఞానమైనా ఉంటుంది. కాబట్టి జ్ఞానం ఎప్పుడు కూడా నిత్యమే కాని అనిత్యము కాదు. నాసో జ్ఞాన నిత్యత్తే దోషోస్తి. ఒక జ్ఞానం నిత్యం అన్నందువల్ల ఇలాంటి దోషము రాదు. ఒకప్పుడు తెలుసుకునేది ఒకప్పుడు తెలుసుకోలేదనే దోషము వచ్చే అవకాశము లేదు. కాబట్టి నిత్య జ్ఞాన సంపన్నుడు. అందువల్ల జ్ఞాన నిత్యత్వే జ్ఞాన విషయ స్వాతంత్ర్య వ్యపదేశో నోపపద్యతే చేతో. జ్ఞానము నిత్యమైనందువల్ల జ్ఞానానికి సంబంధించిన విషయం కూడా స్వాతంత్ర్య వ్యపదేశో నోపపద్యతే. జ్ఞానం నిత్యమైతే కావచ్చుగాక, కానీ జ్ఞానానికి సంబంధించిన విషయం నిత్యమని మనం అనవలసిన అవసరము లేదు అని ఒకవేళ అంటావేమో. జ్ఞానం నిత్యం అయితే కావచ్చుగాక, దేన్ని గురించిన జ్ఞానం కలుగుతుందో తత్సంబంధమైన విషయము నిత్యం అయ్యేదానికి అవకాశం లేదు స్వతంత్రంగా. అందువల్ల అక్కడ దోషం వస్తుంది అని ఒకవేళ అంటావేమో. లేదు అన్నారు. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడైతే నిత్యం అవుతుందో జ్ఞాన సంబంధమైన విషయం కూడా నిత్యమే అవుతుంది. ఎందుకంటే అదే జ్ఞానము అదే విషయం అయిపోయా. రెండు వేరువేరుగా ఉంటే అప్పుడు దోషం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ వస్తువులు పాడైపోతాయి కాబట్టి వస్తు జ్ఞానం ఉంది, వస్తువు పోయింది అనుకుంటాం. కానీ అది కాదు, రెండు ఏకదేశంలో ఉన్నాయి. ఏంటిది? జ్ఞాన నిత్యత్వే జ్ఞాన విషయ స్వాతంత్ర్య వ్యపదేశో నోపపద్యతే. జ్ఞానం నిత్యమైనప్పుడు జ్ఞాన సంబంధం విషయము స్వతంత్రంగా ఉండేదానికి అవకాశం లేదు అని ఒకవేళ అంటావేమో. కాదు, అట్లా కాదు. ఎందుకు? దాని ఉపమానం చెప్తున్నాడు. ఏంటిది? ప్రతతౌష్ణ ప్రకాశేపి సవితరి దహతి ప్రకాశయతీతి స్వాతంత్ర్య వ్యపదేశ దర్శనాతు. అందువల్ల విషయము అదే అయింది, తెలుసుకునేది కూడా అదే అయింది. ఎట్లాగంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, దహింపజేస్తున్నాడు అనేది రెండు వచ్చినాయా లేదా? రెండు ఒకదాంట్లో ఉన్నాయా లేదా? దహింపజేసే విషయం ఉంది, జ్ఞాన ప్రకాశం కూడా ఉంది. ప్రకాశం ఏం చేస్తుంది? వస్తువులని ప్రకాశింపజేస్తుంది. తర్వాత వేడిమేమో దహింపజేస్తుంది. ఇప్పుడు ఒకే సూర్యంలో రెండు ఉన్నాయా లేవా? ప్రతతౌష్ణ్య ప్రకాశేపి. ప్రతత అంటే సంపూర్ణమైన శక్తివంతమైన, ఔష్ణ్యం అంటే ఉష్ణత్వము, తర్వాత ప్రకాశము. ఈ రెండున్నప్పటికీ సవితరి అంటే సూర్యుని లోపల, దహతి
ప్రకాశయతీతి దహింపజేస్తున్నాడు, ప్రకాశింపజేస్తున్నాడు అనేది వ్యవహారం జరుగుతుందా లేదా? స్వాతంత్ర వ్యపదేశ దర్శనాలు అక్కడ స్వతంత్రంగా జరుగుతుంది, కానీ పరతంత్రం ఒకదానికి పరతంత్రమై ఇంకోదానికి పరతంత్రమే అక్కడ జరగడము లేదు. అది స్వతగా అవి రెండూ జరుగుతూ ఉన్నాయి. ఎట్లాగో సూర్యుని యందు అట్లాగే బ్రహ్మంలో కూడా జ్ఞాన ప్రకాశము, దాని ద్వారా క్రియాకలాపాలు కూడా జరిగే అవకాశము ఉంటుంది. ఇంక తర్వాత ఇంకోటి ఎత్తుతున్నాడు, నను సవితుర్దాహ ప్రకాశ సంయోగ సతి దహతి ప్రకాశయతి వ్యపదేశ స్యాత్. అవునా కదా? సవితుర్దాహ ప్రకాశ సంయోగే దాహానికి దాహ్యాన్ని అంటే అది దహించేదానికి ప్రకాశింపజేసేదానికి సంయోగం కలిగినందువల్ల దహిస్తూ ఉంది, ప్రకాశిస్తూ ఉంది అని ఒకవేళ అంటావేమో. నతు బ్రహ్మణ ప్రాగుత్పత్తే జ్ఞానకర్మ సంయోగం అస్తి. అక్కడ ఆయనకు సంబంధించిన సమాధి సంయోగం ఉంది కాబట్టి అక్కడ కలిగింది. కానీ ఈ సృష్టి అంతా కూడా ఉత్పత్తికి ముందు మీ బ్రహ్మంతో కూడా ఏంటిది జ్ఞానకర్మ సంయోగం లేదు, జ్ఞానంతో సంయోగం లేదు, కర్మతో సంయోగం కూడా లేదు. విషమో దృష్టాంత. ఇది నువ్వు సూర్యునికి సంబంధించిన దృష్టాంతం ఇచ్చావు కదా, నీ యొక్క దృష్టాంతం ఏదైతే ఉందో అది విషమ అంటే ఇక్కడ సరిపోయే దృష్టాంతము కాదు అని ఒకవేళ అంటామేమో. అది కూడా కాదు. ఇది ఏమేశారు ఇక్కడి నుంచి పూర్వపక్షం ప్రశ్న, నతు బ్రహ్మణ ప్రాగుత్పత్తే జ్ఞానకర్మ సంయోగో అస్తి సవితుర్దాహ్య ప్రకాశస్య సంయోగే సతి దహతి ప్రకాశయతి. సవితుకు అంటే ఎవరిని ప్రకాశిస్తుంది, ఎవరిని ప్రకాశింపజేస్తుంది, ఎవరిని ప్రకాశింపజేస్తుంది? విషయాన్ని ప్రకాశింపజేస్తుంది. విషయం ఉంది కాబట్టి ప్రకాశింపజేస్తుంది. దేన్ని దహింపజేస్తుంది? విషయం ఉంది కాబట్టి దహింపజేస్తుంది. అర్థం చేసుకోండి వాళ్ళ ప్రశ్నను. సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఉన్నదాన్ని ప్రకాశిస్తున్నాడా, లేనిదాన్ని ప్రకాశింపజేస్తున్నాడా? ఉన్నదాన్ని దహింపజేస్తున్నాడా, లేనిదాన్ని దహింపజేస్తున్నాడా? అంటే రెండు వస్తువులు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రకాశింపజేస్తున్నాడు, దహింపజేస్తున్నాడు. అయితే ప్రాగుత్పత్తే, ఇదంతా ఉత్పన్నమే కాలేదు అంటున్నావు కదా, ఉత్పత్తానికి ముందుకి ఆ వస్తువులతో సంయోగమే లేదు. అటువంటప్పుడు మీ బ్రహ్మకి ఎట్లాగా ప్రకాశత్వం కర్తృత్వ విపదేశం వస్తుంది? అసత్య ఇక్కడ అదే ప్రాగుత్పత్తే బ్రహ్మ జ్ఞాన కర్మ సంయోగం వస్తుంది. జ్ఞానానికి గాని కర్మ జ్ఞాన అక్కడ సంయోగమే లేదు. ఎట్లయితే సూర్యుని యొక్క ప్రకాశానికి దహన శక్తికి విషయ వస్తు సంయోగం ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతుంది. కానీ బ్రహ్మకేమో అసలు ఉత్పత్తికి ముందు కదా నువ్వు చెప్తున్నావు, ఉత్పత్తి అయిన తర్వాత కానీ జ్ఞాన కర్మకు సంయోగం ఇక్కడ జరుగుతుంది. అందువల్ల మీ యొక్క ఉపమానం ఏదైతే ఉందో సరిపోయింది కాదు అని ఎవరన్నారు? పూర్వపక్షం ఆక్షేపం చేశాడు ఈ విధంగా. అప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు, అసత్యపి కర్మని సవిత ప్రకాశయతి ఇది కర్తృత్వ విపదేశ దర్శనాతు. ఆయన కర్తృత్వం లేకపోయినప్పటికీ సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటాం లేదా? ఆయనకి ఆయన కర్తృత్వాన్ని ప్రకాశిస్తున్నాను, నా కర్తవ్యం కాబట్టి నేను ప్రకాశించాలనుకుంటున్నాడా? ఆయన స్వతప్రకాశము ఆయనలో స్వభావంగా ఉంది, స్వాభావికంగా ఉంది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే ఆయన ఏమన్నా ఇది 10 లారీల కట్టెలు ఇంత అగ్ని తీసుకొచ్చి మంట పెట్టి తన నిద్ర పెట్టుకొని ప్రకాశం ఇస్తున్నాడా? అట్లిచ్చేటైతే కర్మతో సంయోగం ఉంటుంది. అందువల్ల ఆయన స్వాభావికంగా అందులోనే ఆయనకు ప్రకాశము ఉంది అని. అట్లాగే ఏవం అసత్యపి జ్ఞానకర్మని బ్రహ్మణ, ఆయనకు పూర్వానికి ముందు జ్ఞానకర్మ సంయోగం లేకపోయినప్పటికీ, సూర్యునికి ఎట్లాగైతే కర్తవ్యము కర్తృత్వం సంయోగం లేకపోయినప్పటికీ ప్రకాశిస్తున్నాడనే విపదేశం వస్తుందో అట్లాగే బ్రహ్మకు కూడా జ్ఞానకర్మ సంయోగం లేకపోయినప్పటికీ తదైక్షత ఇది కర్తృత్వ విపదేశోపపత్తే నా వైషమ్యం. అది కూడా చూసేది చైతన్యం కాబట్టి, చైతన్యం యొక్క స్వభావం కాబట్టి వాటి యొక్క సంయోగం అవసరం లేదు. సూర్యునికి ఎట్లాగైతే వాటి సంయోగం అవసరం లేదో అట్లాగే బ్రహ్మకు కూడా తదైక్షత చూసింది అంటే
జ్ఞానకర్మ సంయోగం లేకపోయినప్పటికీ చైతన్యం యొక్క స్వభావం కాబట్టి తదైక్షత అది చూసింది అనే దానిలో విషమ దృష్టాంతమేమి కాదు అని. కర్మాపేక్షాయాంతు బ్రహ్మని ఇక్షతృత్వ శ్రుతయ సుతరాం ఉపపన్నా. కర్మాపేక్షాయాంతు కర్మను అపేక్షించి కర్మను ఆధారంగా చేసుకొని బ్రహ్మకు ఈక్షతృత్వ శృతయ సుతరాం ఉపపన్నా. అంటే సుతరాం అంటే బొత్తిగా, అంటే ఆయనకు సంబంధించిన వేదవాక్యాలు బ్రహ్మ ఈక్షణం చేశారనే వేదవాక్యాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని మనం కాదనే దానికి వీల్లేదు. ఎప్పుడది సృష్టికి పూర్వం, సృష్టి అయిన తర్వాత కాదు, సృష్టికి పూర్వం ఈక్షణ చేశాడు అనే శృతులు మనకు బ్రహ్మ సంబంధమైన ఎన్నో కనిపిస్తూనే ఉన్నాయి. కిం పునస్తత్కర్మ యత్ ప్రాగుత్పత్తి ఈశ్వర జ్ఞానస్య విషయో భవతీతి. మళ్ళీ పూర్వపక్షం వేస్తున్నా, అదంతా కూడా ఉంది కదా, ఉత్పత్తి కంటే ముందు ఆ ఈశ్వరునికి ఆ కర్మ జ్ఞానానికి విషయం అవుతుందా అని మళ్ళీ ప్రశ్న. ఎందుకు? తత్వాన్యత్వాభ్యాం అనిర్వచనీయే నామరూపే అవ్యాకృతే వ్యాచికీర్షితే ఇది బ్రూమః. సమాధానం ఏంటిది? తత్వ అన్యత్వాభ్యాం అనిర్వచనీయే. అదేంటిది? తత్వం అంటే ఉనికి, అన్యత్వం అంటే ఉనికి లేకపోవడం, అంటే సత్తు అసత్తు. తత్వం అంటే సత్తు, అతత్వం అంటే అసత్తు. ఈ రెండోలు గాంధీ ఏంటిది? అనిర్వచనీయం. అనిర్వచనీయం కాదా? సత్తు కాదు, అసత్తు కాదు. అందువల్ల అనిర్వచనీయే నామరూపే వ్యాకృతే. అనిర్వచనమైనాయి నామము రూపము, ఇంకా వ్యాకృతం కాదంటే అవి బయటికి రానేలేదు. నామరూపాలు ఇంకా సృష్టి చేయబడలేదు. కానీ వ్యాచకీర్షిత అంటే నామరూపాలుగా చెయ్యాలనుకున్నప్పుడు మాత్రం ఆ కర్మకు విషయం, ఆ జ్ఞానానికి విషయము అవుతుంది. అంటే అనిర్వచనీయమైన తత్వం అది. ఏంటిది? మాయ అనుకోవచ్చు, అజ్ఞానం అనుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుంది అంటే చికీర్ష చేయాలనే ఇచ్ఛ కలిగింది. తర్వాత ఏమో చూశాడు, చూసిన తర్వాత సృష్టి చేశాడు. దేని ద్వారా జరిగింది అంటే అనిర్వచనీయమైన సత్వం ద్వారా. సత్వ అసత్వాభ్యాం అంటే అసత్తు కాదు, అసత్వం కాదు, అనిర్వచనీయమైంది. దాని ద్వారా ఏమైంది అంటే దాని ముందు నామరూపాలు లేవు. నామరూపే అవ్యాకృతే. వ్యాకృతం అంటే ఏంటిది? స్థూలం కావడం. అవ్యాకృతం అంటే సూక్ష్మం. నామము రూపం సూక్ష్మంగా ఉంది. దాని వ్యాచకీర్ష అంటే స్థూలంగా చేయాలంటే సృష్టి చేయాలనుకోవడమే. సూక్ష్మంగా ఉన్నదాన్ని సృష్టి చేయాలనుకోని వ్యాచకీర్ష అంటే. వ్యాచకీర్ష అంటే ఈ నామరూపాలతో నేను వీటిని సృష్టి చేస్తున్నగాక అనే కోరికే వ్యాచకీర్ష. అది వరకు లేదు, ఇప్పుడు దాన్ని చేయాలని అనుకున్నాడు. ఇది బ్రూమః అని మేము చెప్తున్నాము. యత్ ప్రసాదాద్ధి యోగినామపి అతీత అనాగత విషయం ప్రత్యక్షం జ్ఞానం ఇచ్చంతి యోగశాస్త్రవిదః. యత్ ప్రసాదాద్ధి, ఆ జ్ఞానం యొక్క అనుగ్రహం చేతనే, జ్ఞానస్వరూపమైన చైతన్యం యొక్క అనుగ్రహం చేతనే యోగినామపి, యోగులు కూడా ఏం చేస్తారు? అతీత అనాగత వర్తమాన విషయం ప్రత్యక్షం జ్ఞానం ఇచ్చంతి. అతీతం అంటే జరిగిపోయిన దాన్ని, అనాగతం అంటే భవిష్యత్తులో ఉన్నదాన్ని, ఇప్పుడు జరుగుతున్న దాన్ని కూడా వాళ్ళు చూడగలుగుతున్నారు. దేనివల్ల చూడగలుగుతున్నారు? ఆ జ్ఞానశక్తి చేతనే యోగులు కూడా. జ్ఞానశక్తి చేత కాదు, జ్ఞానశక్తి అనుగ్రహం చేత. యత్ప్రసాదాత్ అన్నారు కదా. ఏక జ్ఞానశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపమైన బ్రహ్మం యొక్క అనుగ్రహం అంటే బ్రహ్మం జ్ఞాన స్వరూపము. ఆ జ్ఞానము సమస్తాన్ని తెలుసుకునే శక్తివంతమైంది, నిత్యం ఉండేది, సర్వత్రా ఉండేది. ఆ యొక్క జ్ఞానం యొక్క అనుగ్రహం చేతనే యోగులు కూడా భూత భవిష్యత్ వర్తమానాలను కూడా తెలుసుకోవాలనే కోరికను కలిగి ఉంటారు అనేదాన్ని నిత్యంతి యోగశాస్త్ర విధ. యోగశాస్త్ర విధులు కూడా అంటే యోగశాస్త్రాన్ని తెలిసిన వాళ్ళు కూడా ఆ మాటని చెప్తూ ఉన్నారు.
కిము వక్తవ్యం తస్య నిత్యసిద్ధస్య ఈశ్వరస్య సృష్టి స్థితి సంహృతి విషయం నిత్య జ్ఞానం భవతీతి. మరి బ్రహ్మజ్ఞానం యొక్క అనుగ్రహం చేతనే యోగులు ఆ విధంగా అనుకున్నప్పుడు స్వయం ఆయన బ్రహ్మస్వరూపము నిత్య జ్ఞాన సంపన్నుడైన వాడు, సర్వజ్ఞుడై ఉన్నాడు. అలాంటి వాడు సృష్టి స్థితి సంహితి విషయం నిత్య జ్ఞానం భవతీతి. అలాంటి వాడికి సృష్టి స్థితి సంహారం యొక్క నిత్య జ్ఞానం కలుగుతుందా లేదా? సృష్టి విషయకమైన జ్ఞానం, స్థితి విషయకమైన జ్ఞానము, ప్రళయ విషయకమైన జ్ఞానము కలుగుతుంది. ఎందుకంటే ఆయన నిత్య జ్ఞాన సంపన్నుడు కాబట్టి. ఏ జ్ఞానం యొక్క అనుగ్రహం చేత యోగం ఇదంతా కూడా సృష్టి ప్రళయాలు కావచ్చు, భూత భవిష్యత్తు వర్తమానాలు కావచ్చు, దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో మరి అదే నిత్య జ్ఞాన సంపన్నం కలిగిన ఆ బ్రహ్మము సృష్టి స్థితి ప్రళయాలకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటారా లేదా? అందుకొరకు ఆయన నిత్య జ్ఞానం అవుతుందా లేదా? అవుతుంది. ఇంకా ఒకదాన్ని ఆక్షేపం చేశారు పూర్వములో. ఏమని ఆక్షేపం చేశారు? యదపి ఉక్తం ప్రాగుత్పత్తేర్బ్రహ్మణ శరీరాది సంఘాతమంతరేణ ఈక్షితృత్వం అనుపన్నమని ఇది. పూర్వం ఏం చెప్పాడు? శరీరాదులు లేకపోతే, ఇంద్రియాలు లేకపోతే చూసేదానికి అవకాశమే లేదు. గుడ్డి వాళ్ళు చూస్తున్నారా? చూడరు. కుంటి వాళ్ళు నడుస్తున్నారా? అవిటి వాళ్ళు చేస్తున్నారా? మరి చూసేదానికి సాధనభూతమైన శరీరేంద్రియాలు లేనప్పుడు ఆయన ఎట్లా ఈక్షణ చేశాడు అని ఆక్షేపం చేశారు పూర్వంలో. దాని సమాధానం చెప్పాలా వద్దా? తచ్చోద్యం, అది చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటావా? అవతరతి. పూర్వం చెప్పిన ఆ విచిత్ర విషయాన్ని ఇక్కడ ముందు చెప్పి దానికి సమాధానం చెప్తుంది. సవిత్ర ప్రకాశవద్ బ్రహ్మణో జ్ఞానస్వరూప నిత్యత్తే జ్ఞాన సాధనాపేక్షానుభవత్తే.